ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 88వ శ్లోకం. భక్తహార్దతమో భేద భానుమద్భానుసంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ. భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతి. జీవుడు తాను పరమాత్మ రూపం అంశం అన్న మాటను మరచుటే అజ్ఞానం. రాగద్వేషములు జనన మరణములందు చిక్కి పునరపి జననం పునరపి మరణంగా సంచరించుటే అజ్ఞానం. తమోగుణ భావమే అజ్ఞానం. జగన్మాత ధ్యానం చేతను ఆరాధన చేతను అజ్ఞానం నశిస్తుంది. తాను పరమాత్మ తప్ప ఇతరం కాదు అను నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. అదే సూర్యకిరణమను జ్ఞానం. భక్తులందున్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన భాస్కర రూపం అమ్మ. అందుకే భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతి అని అమ్మ కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతిన్యై నమః. శివదూతి. దూత అనేది పుంలింగం, దూతి స్త్రీలింగంగా చెప్పవచ్చును. రాక్షసులకు శుంభ నిశుంభులను వధించుటకు మునుపు శివునితో రాయబారం సాగించింది అమ్మ. శివునిచే రాయబారం నడిపిన అమ్మ శివదూతి. శుక్లపక్ష సప్తమి తిథి, బహుళపక్ష నవమి తిథి దేవతారూపం శివదూతి. పరమేశ్వరునికి అతని భక్తుల మధ్య సామీప్యాన్ని కలిగించు పరమేశ్వరి కూడా శివదూతి. పరమేశ్వరుని మెప్పించి తన వాణిగా చేసుకున్న అమ్మ శివదూతి. ఓం ఐం హ్రీం శ్రీం శివదూత్యై నమః. శివారాధ్య. శ్రీ విద్యను ఉపాసించిన వారిలో శివుడు కూడా ఒకడు. సృష్టి రచనా సామర్థ్యమును పొందుటకు అమ్మను ధ్యానించాడు పరమశివుడు. అందుకే శివుడు మహేశ్వరుడుగా పిలువబడ్డాడు. శివునిచే ఆరాధింపబడిన అమ్మ శివారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం శివారాధ్యాయై నమః. శివమూర్తి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే అని శృతుల వాక్యం. శివం అనగా మంగళం, శుభం అని అర్థం. మంగళములనే తన రూపంగా కలది, సర్వశుభములను ప్రసాదించున్నది మహేశ్వరి. శక్తి శక్తిమంతుడు, భక్తి భక్తిమంతుడు మొదలగునవి జంట పదములు. ఇవి పరస్పరాశ్రయములు. శివుని యొక్క శక్తి శివాని, సర్వశుభములకు రూపం అగు అమ్మ శివమూర్తి. ఓం ఐం హ్రీం శ్రీం శివమూర్త్యై నమః. శివంకరీ. అమ్మ మంగళస్వరూపురాలు. సర్వమునకు శుభమును ప్రసాదిస్తుంది. అట్టి జగన్మాత తనను కొలిచేవారికి ధ్యానించేవారికి సర్వమంగళములను ప్రసాదిస్తుంది. తుదకు శివ సాయుధ్యమునిచ్చుట కూడా వెనుకాడని అమ్మ శివంకరీ. ఓం ఐం హ్రీం శ్రీం శివంకర్యై నమః.